తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ పక్క కర్ణాటక బస్సులతో ప్రయాణికులను తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సరిహద్దులోని బీదర్ నుంచి హైదరాబాద్కు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కార్మికులకు అండగా ఉండాల్సిన సమయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా పక్క రాష్ట్ర బస్సులను ఎలా నడుపుతారంటూ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెలర్స్ ప్రయాణికుల నుంచి రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు చెల్లించక తప్పట్లేదని ప్రయాణికులు వాపోతున్నారు. సంగారెడ్డి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు రవాణా సౌకర్యాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బస్సులు బంద్ ఉండడంతో పెద్ద ఎత్తున ఆటో వాళ్ళు రేట్లు పెంచారని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకకు సంబంధించిన బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిరగడం కోసము కర్ణాటక నుండి ముఖ్యంగా బీదర్ నుండి హైదరాబాద్కు కూడా బస్సుల సంఖ్యను పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉన్న నేపథ్యంలో ఇతర పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకకు సంబంధించిన బస్సుల సంఖ్యను పెంచి ఏదైతే కర్ణాటక బస్సులను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున కూడా కర్ణాటకకు సంబంధించిన బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా కూడా కర్ణాటక బస్సుల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇక మరోవైపు కనుక చూసుకుంటే ఆటో వాళ్ళు ఒక్కసారిగా రేట్లు పెంచారని చెప్పని ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్యాక్సీలో కూడా అంతకుముందు సంగారెడ్డి నుంచి పటాన్ చెరువుకు 60 రూపాయలు ఉన్న దాన్ని అమాంతంగా 200 రూపాయలకు పెంచారని చెప్తా ఉన్నారు. తాము నిన్న మొన్నటి వరకు ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిన వాళ్ళని ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నారు. ట్యాక్సీలు కూడా ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా 200 రూపాయలకు పైన బస్సులు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ సమ్మె అన్నది ఇటు ప్రయాణికులకు ఒక రకంగా ఇబ్బంది ఉంటే మాత్రం ఇటు ఆటో వాళ్ళకు ప్రైవేట్ ట్యాక్సీ వాళ్ళకు కాసులు కురిపించే వరంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవడం, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం కోసం కానీ వివిధ పనులకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి నుండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రవాణా సౌకర్యం లేని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలం డిపోలో కార్మికులు అర్ధరాత్రి నుంచే విధులు బహిష్కరించారు. ఇక్కడ మొత్తం 102 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేదే లేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఉన్నటువంటి యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వెల్ఫేర్ బోర్డులు కూడా అమలు చేసిండు. ఇక్కడ వెల్ఫేర్ బోర్డులు అంటే వాళ్ళకు అనుకూలంగా, మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇక్కడ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. కాబట్టి కార్మిక సమస్యలు పరిష్కారం కావట్లేదు. యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి పునరుద్ధరించలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ 2 PRCలు ఇస్తానన్నారు. అవన్నీ అమలు చేసేదాకా మేము ఖచ్చితంగా సమ్మెలో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.